ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. మనం ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్ లో మెయింటైన్ చేయడానికి ఏమంటారు, సార్టింగ్ ఆర్డర్ అని పిలుస్తారండి. ఏదైనా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ ఉంటుందండి, లీస్ట్ ఎలిమెంట్ టు హైయెస్ట్ ఎలిమెంట్. మీరు డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకు వాడికి ఎగ్జాక్ట్ గా వాడు స్పెసిఫై చేసి అడుగుతాడు డిసెండింగ్ ఆర్డర్ అని. ఇన్ కేస్ ఇఫ్ యూ అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ సార్టింగ్ ఆర్డర్ అంటే యూ కెన్ మెయింటైన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. Okay, types of sorting techniques, and we have different types of sorting techniques, but mostly common used sorting techniques are 5: bubble sort, selection sort, insertion sort, quick sort, and merge sort. These are the most popular sorting techniques. And different techniques chala unnayani మనం జనరల్ గా యూజ్ చేసే టెక్నిక్స్ అయితే ఈ 5 టెక్నిక్స్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు. వాట్ ఆర్ ది బేసిక్ సార్టింగ్ టెక్నిక్స్ మీన్స్ బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్. All these are basic sorting techniques. And sorting mechanism maintain చేయడానికి 3 methods basic methods కింద చూస్తారు. And advanced sorting techniques అంటే merge sort and quick sort. These are divide and conquer approach చెప్పి అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ బేసిక్ సార్టింగ్ టెక్నిక్స్ అంటే bubble sort, selection sort, insertion sort. In this one, what is the first one? Bubble sort. This is the actual sorting mechanism. General గా మనం యూజ్ చేసే sorting method ఏంటంటే bubble sort. Before going to concept, how to maintain bubble sort means, for example, how to maintain bubble sort means, for example, if you were one value, you have to take the size of the list 5. I want to enter the elements of the list. For example, 28, 76, 34, 18, and 45. These are the elements 0, 1, 2, 3, 4. In bubble sorting technique, first you can decide the highest element in last position. Highest or least అనుకోండి, లీస్ట్ అయితే ఫస్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఓకే, నేను హైయెస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలనుకున్నాను. హైయెస్ట్ ఎలిమెంట్ ని ఏ పొజిషన్ లో తీసుకోవాలనుకున్నా అంటే లాస్ట్ పొజిషన్ కి తీసుకురావాలి. అంటే లాస్ట్ పొజిషన్ లో అంటే 4 అంటే 5 ఎలిమెంట్స్ అనుకుంటే వాట్ ఈస్ ద లాస్ట్ పొజిషన్ ఇన్ యువర్ అరే మీన్స్ 4th ఇండెక్స్. ఇప్పుడు 4th ఇండెక్స్ లోకి హైయెస్ట్ ఎలిమెంట్ తీసుకురావాలంటే, ఎనీ డౌట్? Yes, good. 4th index. Okay. First, you can compare the first pair. First pair ని కంపేర్ చేయండి. అంటే ఎక్కడ హైయెస్ట్ ఎలిమెంట్ ఉందో మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ యూ కెన్ కంపేర్ ద ఫస్ట్ పెయిర్. వాట్ ఈస్ ద ఫస్ట్ పెయిర్? 28, 76. 28, 76 చెక్ చేసినప్పుడు హైయెస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ పాయింట్ తీసుకెళ్ళాలంటే సెకండ్ ఎలిమెంట్ హైయెస్ట్ అయ్యి ఉండాలి. సెకండ్ ఎలిమెంట్ హైయెస్ట్ అయ్యి ఉంటే మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 28, 76 లో 76 ఇస్ ద హైయెస్ట్ ఎలిమెంట్. దట్స్ వై నో నీడ్ టు చేంజ్. దెన్ అంటే ఆటోమేటిక్గా చేంజ్ చేయకుండా ఏమొస్తుంది, సేమ్ ఎలిమెంట్స్ మళ్ళీ వస్తాయి. 28, 76, 34, 18, 45. ఇప్పుడు సెకండ్ పేర్ చెక్ చేయండి. అంటే సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ అంటే 1 and 2 ఇండెక్సెస్. ఇప్పుడు కంపేర్ చేస్తే మనకి ఏమవుతాయి, 76 ఇస్ హయ్యర్ దెన్ 34. అంటే సెకండ్ ఎలిమెంట్ లీస్ట్ ఉంది, ఫస్ట్ ఎలిమెంట్ హైయెస్ట్ ఉంది. మనం హైయెస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ పొజిషన్ తీసుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఈ ఎలిమెంట్స్ రెండంటే స్వాప్ చేయండి. స్వాప్ చేస్తే ఏమవుద్ది, 28, 76 ప్లేస్ లో 34 తీసుకురండి, 34 ప్లేస్ లో 76 తీసుకెళ్ళండి, 18, 45. ఓకే, నెక్స్ట్ యూ కెన్ కంపేర్ ద థర్డ్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్స్. అంటే దట్ మీన్స్ 1 and 2 ఇండెక్సెస్, 2 and 3 ఇండెక్సెస్. ఓకే, 2 and 3 ఇండెక్సెస్ చెక్ చేసినప్పుడు 76 ఇస్ ద హైయెస్ట్ ఎలిమెంట్. దట్స్ వై యూ గో విత్ స్వాపింగ్ ఆప్షన్. అంటే 18, 76, 45. నెక్స్ట్ పెయిర్ చెక్ చేయండి, 76, 45. 28, 76 is the highest value. That's why 18, 76, 45 స్వాప్ అయితే ఏమవుతుంది, 45, 76. ఇక నెక్స్ట్ ఎలిమెంట్ లేదు కాబట్టి వాట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్ మీన్స్ 76. ఇక్కడికి మనకి ఏం డిసైడ్ అయ్యింది, హైయెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్కి వచ్చింది. ఓకే, హైయెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్కి వచ్చినప్పుడు మనం చేసిన ప్రాసెస్ చూడండి. లాస్ట్ పొజిషన్ మనం డిసైడ్ చేయాలి, నో డౌట్. లాస్ట్ పొజిషన్ తో మనకు వెళ్ళలేదు, లాస్ట్ పొజిషన్ డిసైడ్ చేసుకోవాలి. లాస్ట్ పొజిషన్ డిసైడ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ 0 ఇండెక్స్ 1 ఇండెక్స్ కంపేర్ చేయాలి. 0 ఇండెక్స్ ఎలిమెంట్ కానీ హయ్యర్ ఎలిమెంట్ దెన్ ఫస్ట్ 1 ఇండెక్స్ ఎలిమెంట్ అయితే స్వాప్ చేయాలి, లేదు అంటే స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 0, 1 లో ఉంది 28, 76, స్వాప్ చేయాల్సిన అవసరం లేదండి, బికాజ్ ఆఫ్ అది ఆర్డర్లోనే ఉంది. నెక్స్ట్ 76, 34 అంటే స్వాప్ చేయాలి, 76, 18 అంటే స్వాప్ చేయాలి, 76, 45 అంటే స్వాప్ చేయాలి. వాటి ఒక లాస్ట్ వచ్చేటికి ఏముందంటే 76 అనేది డిసైడ్ అయ్యింది.
అది 76 డిసైడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ అంటే ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి 28 34 18 45 ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ ని కంపేర్ చేయండి 28 34 నో నీడ్ టు స్వాప్ బికాస్ ఆఫ్ 28 ఈస్ ద లీస్ట్ ఎలిమెంట్ అంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది 28 34 18 45 వస్తుంది ఇప్పుడు 34 18 కంపేర్ చేయండి నీడ్ టు స్వాప్ దట్స్ 28 18 34 45 వచ్చిన తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ పెయిన్ కంపేర్ చేయండి 34 45 నో నీడ్ టు స్వాప్ అంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది 28 18 34 45 ఇంకా ధర చెక్ చేయడం లేదు కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ డిసైడ్ అయిపోయినట్టు అంటే 45 ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి 28 18 34 ఫస్ట్ టూ ఎలిమెంట్స్ ని కంపేర్ చేయండి నీడ్ టు స్వాప్ బికాస్ ఆఫ్ 28 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ దట్స్ 18 28 34 ఇప్పుడు సెకండ్ థర్డ్ ని కంపేర్ చేయండి no need to swap and that was 18 28 34 at this time this one is completed next మిగిలిన ఎలిమెంట్స్ ఏంటంటే 18 28 కంపేర్ చేయండి నో నీడ్ టు స్వాప్ 18 28 వస్తుంది 28 అని డిసైడ్ అవుతుంది ఇంకా లాస్ట్ ఒకటే ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బబుల్ స్టార్ట్ అంటే కంపారిజన్ మీరు ఎలా స్టార్ట్ చేయాలంటే పెయిర్స్ వైజ్ ఫస్ట్ రెండు పెయిర్స్ సెకండ్ పెయిర్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ ఎలిమెంట్ ని డిసైడ్ చేయాలి ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ అయిపోతే ఇంక మనకు పని లేదు అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇది ప్రోగ్రామేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎన్ ఎలిమెంట్స్